వాడు అన్ని విధాలుగా మనల్ని కాపాడుతుంటాడు. దుఃఖంలో కూడా మనం సంతోషిస్తున్నారు. కొంచెం బైబిల్ కోర్స్ పైన దివ్య గ్రంథము యక్షమైన తెరిచిన సహాయం దొరుకును. కాశ్రములు వచ్చిన దుఃఖములు కలిగిన విడవకుండా చదువుడే దివ్య గ్రంథం, విడవకుండా చదువుడే దివ్య గ్రంథం. దినాలు మనము వాక్యం ధ్యానించాము. ఫస్ట్ అంశం ఏం చెప్పానండి? ఫస్ట్ దృష్టి, కన్ను దృష్టి అంటే మన దృష్టి ఎలా ఉండాలి, మేషరాశి వలన ఎవరెవరు నష్టపోయారో మనము తెలుసుకున్నాం. ఎవరెవరు? హవ్వ, ఆదాము, లోతు భార్య, ఆకాను, యెజబెలు, ఆహాబు. వాళ్ళ వల్ల ఎంతో నష్టం జరిగినట్టుగా మనం తెలుసుకున్నాం మొదటి రోజు. రెండవ రోజు నిన్నటి దినం ఏం తెలుసుకున్నాం? వంట సందులో ఎదురు నా పావురమా, పావురం యొక్క లక్షణాలు మనము తెలుసుకున్నాం. మళ్ళీ చెప్తే నాకు ఇప్పుడు టైం సరిపోదు, ఎందుకంటే ఈరోజు చాలా టైం అయిపోయింది. మరి నా మెసేజ్కి మరి టైం సరిపోతుందో లేదో నాకు పైన ఉంది. మీరు అందరూ కూడా అలాగే ఉండాలి. మెసేజ్ అయిన తర్వాత అందరూ కూడా ప్రేమపూర్వకంగా భోజనం చేసి వెళ్ళాలని చేస్తున్నాను. ఏదైనా అంశం ఏంటంటే నరహత్య జరిగించుటకు కారకులైనటువంటి స్త్రీలను తెలుసుకున్నాం. నరహత్య జరిగించుటకు కారకులైన స్త్రీలు చెప్పగలరా ఎవరన్నా? బైబిల్ గ్రంథంలో ఇంకా అంటే యెజబెలు, ఇంకా అతనే చెప్పారు. నేను ముగ్గురు స్త్రీలను చెప్తాను. నెంబర్ 1 దీనా. లేయా యాకోబులకు పుట్టినటువంటి కుమార్తె దీనా. ఆదికాండం 34వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు చదువుతున్నాం. ఆదికాండం 34వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు. యాకోబునకు కలిగిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలు కూడా వెళ్ళను. ఆ దేశము నేలిన హవీయుడైనటువంటి హామారు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో సైనించి ఆమెను అవమానపరిచెను. ఇక్కడ యాకోబు ఇద్దరి భార్యను చేసుకున్నాడు కదండి. రాహేల్ని ప్రేమించాడు. రాహేల్ తర్వాత లేయానిచ్చి పెళ్లి చేశాడు. లేయా కుమార్తె దీనా. వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టారు. లేయాకి పుట్టారు, రాహేల్కి కూడా పుట్టారు. వాళ్ళిద్దరికి కలిపి వాళ్ళిద్దరు కాసి ఉన్నారు. వాళ్ళకి కూడా మగపిల్లలు పుట్టారు. అయితే ఆ మొత్తం టోటల్లో 12 మంది మగపిల్లలు, ఒక్క ఆడపిల్ల. అది లేయాకి పుట్టింది. అది లేయాకి పుట్టిన తర్వాత అమ్మాయి తిరిగి పెద్దదైతా ఉంది. ఈ సమయంలో యాకోబు ఏం చేశాడంటే పట్టణరాములో నుండి వచ్చిన తర్వాత కనాన దేశంలో ఉన్న షెకెము అనే ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసుకున్నాడు. అక్కడ తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హామోరు కుమారుడి యొక్క 100 వరహాలకు కొనుక్కున్నాడట. అక్కడ ఒక గుడారం వేశాడు. ఎవరు? యాకోబు. ఈ అమ్మాయి దీనా వాళ్ళ ఇంట్లో పెరుగుతూ ఉంది. అన్నదమ్ములు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఒకరోజు ఆ ప్రాంతాన్ని చూడాలని ఆశపడింది. ఏ ప్రాంతం? షెకెము అనే ప్రాంతానికి వెళ్ళాలి. అంటే ఆ ఊరంతా ఎలా ఉంటుంది, ఆ ఊరిలో ప్రజలు ఎలా ఉన్నారు, ముఖ్యంగా అమ్మాయిలు ఎలా ఉన్నారు, ఎలాంటి వేషభాషను కలిగి ఉన్నారు, ఎలాంటి డ్రెస్ వేస్తున్నారు, నేను కూడా చూడాలని ఆశ ఆ అమ్మాయికి కలిగింది. సరే ఒకరోజు ఏం చేసిందంటే తల్లిదండ్రులకి చెప్పకుండా, అన్నదమ్ములకి చెప్పకుండా ఆ ఊరు నుంచి బయలుదేరి ఒంటరిగా బయలుదేరినట్టు ఎక్కడికి వెళ్ళింది? షెకెము అనే ఆ ప్రాంతానికి వెళ్ళింది. అక్కడికి వెళుతూనే ఈ అమ్మాయిని ఎవరు చూశారంటే షెకెము ఆమెను చూసి అన్నారు. ఎవరితను? హామోరు కుమారుడైన షెకెము. ఆ షెకెము అనే అబ్బాయి చూశాడు. చూసి అమ్మాయిని ఇష్టపడ్డాడు. అమ్మాయిని
పాడు చేశాడు. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది. తర్వాత వీళ్ళ ఇంటికి రాలేదు అమ్మాయి. ఇంటికి రాకపోతే ఈ లోపల ఏమైందంటే ఆ అబ్బాయి షకీబ్ ఏం చేశాడంటే వాళ్ళ నాన్నకి చెప్పారు, తండ్రికి చెప్పారు. ఏమని? నాకు ఆ అమ్మాయి నచ్చింది నాన్న, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని అడిగి నాకు ఆ అమ్మాయిని పెళ్లి చేయమని అడగమని చెప్పారు. ఆ అబ్బాయి తప్పలేదు బా, మంచోడే కదండి. అడిగాడు, మర్యాదగా అడిగాడు, తండ్రికి చెప్పుకున్నాడు బాగా. తండ్రి కూడా మంచోడే. తండ్రి కూడా ఏం చేశాడు? యాకోబు దగ్గరికి వెళ్ళాడు. అంటే చదివితే తెలుస్తుంది, పూర్తి చెప్పిన టైం లేదు మనకి. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అడిగాడంట. ఏమడిగాడు? మీ అమ్మాయి అంటే మా అబ్బాయికి ఇష్టమైంది కాబట్టి మీరు మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి అని అడిగాడు. అడిగితే వాళ్ళు ఏం చెప్పారు? యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలంలో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెలతో శయనించి ఇశ్రాయేలు జనముల అవమానకరమైనటువంటి కార్యం చేసింది. అది చేయరాని పని కనుక ఆ మనుషులు సంతాపము పొంది వారికి మిగుల కోపము వచ్చింది. కోపం వచ్చేసింది. ఎవరికి? లేవి సింగారులకి అన్నదమ్ములకి కోపం వచ్చేసింది. కోపం వచ్చిన తర్వాత అప్పుడు హాబోరు వారికి షకీమరు నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది, దయచేసి ఆమె అతనికి పెళ్లి చేయండి అని చెప్పి అడిగారు. అప్పుడు మేము అంతా ఏకమవుతాము అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళకి ఏమైందంటే వాళ్ళ కొడుకులు ఏం చేశారంటే లేడీ సింగారులు, మీరు సుమతి పొందలేదు, మేము అలాగిస్తే మాకు అవమానకరము, కాబట్టి మీరు అందరూ కూడా సుమతి చేసుకుంటేనే మా అమ్మాయిని మీకు ఇస్తామని చెప్పారు. చెప్తే పాపం నిజమే నమ్మారు. ఎవరు? నమ్మి వాళ్ళ నాన్న చెప్పి వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఆ ఊర్లో వాళ్ళతో మాట్లాడారు. అలా మీరు కూడా సున్నతి చేసుకోండి, మేము సున్నతి చేసుకుంటాము, ఆ అమ్మాయి మాకు ఇష్టమైంది, ఆ అమ్మాయిని పెళ్లికి ఇస్తారంట మనకి అని చెప్పుకుంటే ఊరు వాళ్ళందరూ కూడా చేసుకున్నారు, ఇష్టపడ్డారంటే. ఎందుకంటే వీళ్ళు చెప్పారు కదా, తండ్రి కుమారుడు చెప్పారు కాబట్టి వాళ్ళ మాటకి లోబడి అందరూ కూడా సున్నతి చేసుకున్నారు. అందరూ సున్నతి చేసుకొని పడకల మీద పడుకున్నారు. అప్పుడు పడకల మీద పడుకుంటే వీళ్ళిద్దరు ఏం చేశారు చూసారా? లేడీ సుందరుడు కత్తులు తీసుకొని వెళ్ళారంట. ఎవరికి తెలియకుండా కత్తులు తీసుకొని వాళ్ళ మీదకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వాళ్ళందరినీ ఆ ఊళ్ళో పడకల మీద పడుకున్న పురుషులందరినీ కూడా చంపేశారు. అందరినీ చంపేశారు. చంపిన తర్వాత తండ్రిని కుమారుని కూడా వాళ్ళిద్దరు కూడా చంపేశారు. అంటే అమ్మాయికి భర్త లేకుండా ఆ అబ్బాయిని చంపేశారు, ఆ అబ్బాయి తండ్రిని కూడా చంపేశారు. చంపిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే మళ్ళా ఆ ఊళ్ళోకి వెళ్ళి ఏం చేశారంటే సమస్తాన్ని కూడా ఊళ్ళో ఉండే అన్నిటిని, జంతువుల్ని, పశువుల్ని, వాళ్ళకు ఉన్నవన్నీ కూడా ఆ ఊరు దోచుకున్నారు. ఎంత భయంకరమైన పని చేశారు వాళ్ళు. ఒక్క అమ్మాయి, ఈ అమ్మాయి వాళ్ళ అన్నదమ్ములు తీసుకొని వెళ్ళుంటే బాగుండేది. అన్నదమ్ముల్ని తీసుకొని వెళ్ళాలా, తండ్రిని తీసుకొని వెళ్ళలేదు. ఎవరిని తోడు పెట్టుకొని తోడు ఉండాలి. ఒక అమ్మాయికి ఎవరు ఉండాలా? ఎవరస్తులు జాగ్రత్త ఉండాలి. ఈ రోజుల్లో చాలా భయంకరమైన జనాలు ఉన్నారు. ఇది ఎప్పుడు విననటువంటి మాటలు మనం విన్నాం. ఎన్నో భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి యవనస్తులు ఎవరైనా కానీ బయట వెళితే తండ్రినో అన్నదమ్ములను అక్క చెల్లినో చూసుకొని వెళితే మంచిది. రోజులు బాగాలేదు. అలాగే అమ్మాయి తల్లిదండ్రులు ఎవరిని కూడా తీసుకెళ్ళలేదు. సొంతగా విన్నందువల్ల అవమానకరమైన కార్యము జరిగినందువల్ల ఆ అబ్బాయిని, వాళ్ళ తండ్రిని, వాళ్ళ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క పురుషులందరినీ కూడా చంపేశారు. అంతేకాకుండా ఊరి మీద పడి ఊరంతా కూడా వాళ్ళు దోచుకున్నారు. స్త్రీలని, పిల్లల్ని కూడా చెరపట్టారంట. పిల్లల్లో ఉన్నదంతా కూడా దోచుకున్నారు. స్త్రీలని అందరినీ, పిల్లలందరినీ కూడా వాళ్ళు చెరపట్టారు. చూడండి ఎంత భయంకరమైన స్థితికి దిగజారిపోయిందో. ఆ ఒక్క అమ్మాయి, ఒక్క దీనా నుంచి ఎంతో మంది అర్థమైపోయారు. ప్రాణ హత్య చేశారు. అంటే నరహత్య సాధించారు. ఎంత భయంకరమైన స్థితికి అనేది దిగజారిపోయారంటే అవమానం వచ్చిందంట తండ్రి. తండ్రి అంటున్నాడు అవమానకరమైన పని చేశారు, అలా దించుకోలేకుండా పోయాను అని అంటున్నాడు తండ్రి. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి
మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైనటువంటి కనానీయులలోను పెరిజీయులలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేను నా ఇంటి వారు నాశనమగుదుమని చెప్పెను. అందుకు వారు వేసే ఎడల జరిగించినట్లు నా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అని వాళ్ళకి బాగా కోపం చేసి అమ్మాయి ఎడల వాళ్ళకి చెల్లిని పాడు చేసిన వల్ల కోపం చేసి వాళ్ళు చేయడానికి కార్యాలను కూడా చేస్తారు. ఒక్క దీనాన్ని బట్టి ఎంతో ఊరు కూడా నష్టపోయారు. అంటే ప్రాణహత్య జరిగింది. సమస్తము వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి ఒక్క దీనా వల్ల, అంటే ఒక స్త్రీ వల్ల ఇటువంటి కార్యమన్నా మనిషి అయినా దొరుకుతుంది, చెడైనా అంటే చెడు చేయగలదు, మనిషి కూడా చేయగలదు. స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనది. కుటుంబాన్ని నడిపించాలంటే స్త్రీ పాత్ర చాలా ముఖ్యం. ఒక తల్లిగా మరి నడిపించాలంటే చాలా బాధ్యత కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ మరి ఏది కూడా లేకుండా మస్తు అందరూ కూడా నష్టపరి మాట్లాడారు. అంత సామాన్లు దోచుకున్నారు, పశువులు, చిన్న చిన్న వస్తువులు అన్నీ కూడా దోచుకున్నారు. సమస్తాన్ని వాళ్ళు నరహత్య కాలం చేశారు. భయంకరమైన స్థితికి ఆ అమ్మాయి వల్ల జరిగినట్టుగా మనం చూస్తున్నాం. నెక్స్ట్ రెండవ వ్యక్తి ఎవరంటే హేరోదియా. యోహాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనం. ఈ హేరోదియా వలన యోధాదేశపు రాజైన హేరోదు దినములో అబియా తరగతిలో ఉన్న జకర్యా అనే ఒక యాజకుడు అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిషబెతు. అక్కడ జకర్యా ఎలిజబెత్ ఉన్నాడు. వారిద్దరికి జన్మించినటువంటి కుమారుడు యోహాను. ఈ యోహాను బాప్తిస్మిచ్చి యోహాను అంటారు. ఇతనే అరణ్యములో కేకలు వేసి మారుమనసు పొందండి అని ప్రసంగం చేసేవాడు. ఆయన యొక్క ప్రసంగానికి చాలా మంది కూడా మారుమనసు పొందేవాడంట. తర్వాత చివరికి యేసుప్రభు కూడా ఆయన చేత బాప్తిజము పొందుతున్నాడు కదా, ఆయన చేతనే బాప్తిజం తీసుకున్నాడు. అటువంటి మంచి వ్యక్తి ఏం చేశాడంటే అక్కడ ప్రకటిస్తూ ఈ హేరోదు ముఖ్యమైనటువంటి హేరోదియాను ఖండించినాడు. ఇది మీరు చేసేది తప్పు కదా. సహోదరుడి భార్యని ఆయన ఉంచుకున్నాడంట. ఎవరు? హేరోదు. అప్పుడు ఆయన ఖండించినప్పుడు ఆ భార్యకి, అంటే హేరోదియాకు చాలా కోపం వచ్చేసింది. ఆమె మండిపడిపోయింది. ఇతని మీద పగ తీర్చుకోవాలని ఆశపడింది. ఎప్పుడైనా కానీ ఇతను నేను చంపాలి అని నిర్ణయించుకుంది కానీ ఆమె వల్ల కాలేదు, కుదరడం లేదు. ఎప్పుడు చంపాలో ఆమెకి కుదరడం లేదు. అలాంటప్పుడు ఏమైందంటే ఒకరోజు హేరోదు జన్మదినం వచ్చింది. జన్మదినం వచ్చినప్పుడు ఆ జన్మదినం రోజు ఆ హేరోదియా కుమార్తె ఉంది. ఆ అమ్మాయి చేత నాట్యము వాయించింది. అంటే చక్కగా డ్యాన్స్ని వేయించింది. సహస్రాధిపతులను పెద్ద పెద్ద అధిపతులు అందరినీ కూడా ఆయన పిలుచుకున్నప్పుడు ఆ అమ్మాయి వచ్చి డ్యాన్స్ చేసినప్పుడు చాలా సంతోషపడిపోయింది. ఆయన చాలా సంతోషించాడు, అందరూ కూడా సంతోషించారు. అప్పుడు ఆయన అన్నాడు, నీకేం కావాలో కొడుకో నేను ఇస్తాను. ఎంత నీకు రాజ్యంలో సగమైనా ఇస్తారు, నీకేం కావాలో అది అడుగుస్తాను. అయితే తల్లి దగ్గరికి వచ్చి అడిగింది, ఏం కోరుకోవాలి? తల్లికి తెలుసు కదా, ఆయనది చంపాలి. ఎవరిని? యోహాన్. అప్పటికే చెరపట్టి ఆయన జైల్లో పెట్టేశారు. చెరలో ఉన్నాడు యోహాన్, బాప్తిజం యోహాన్ని చెరలో పెట్టేశారు. ఇప్పుడు ఆయన్ని చంపాలి అంటే ఈ అమ్మాయి కోరుకోవాలి. ఈ అమ్మాయి కోరుకుంటే ఆ హేరోదు రాజు తప్పకుండా ఆ పని నెరవేర్చగలరు. కాబట్టి అమ్మాయి ఏం చేసిందంటే, నాకు యోహాను తల కావాలని ఎవరి ద్వారా అడిగింది? తల్లి ద్వారా. ఆమె యొక్క తల్లి చాలా భయంకరమైన స్త్రీ హేరోదియా. ఆమె చేసిన పాపమే కాదు కానీ మొదటే పాపం చేసింది. పాపము చేస్తూ మళ్ళీ కూడా ఒక మంచి వ్యక్తిని, ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తిని బాప్తిజం ఇచ్చి అనేక జనాన్ని మరి మారుమనసు పొందేలాగా చేసినటువంటి ఒక మంచి వ్యక్తిని ఏం చేసింది? చంపించాలని ఆశపడి కుమార్తెని నేర్పించి ఆయన తలని మనము తీర్చేద్దామని మాట్లాడుతున్నారు. అప్పుడు ఎప్పుడైతే ఈ అమ్మాయి అడిగిందో వెంటనే అతను వెనక్కి తిప్పుకోలేకపోయాడు. ఏమన్నాడు? నీకు అడిగిందంటే నేను ఇస్తానని చెప్పాడు కాబట్టి వెనక్కి తోసివేయలేక ఓకే అన్నాడు. అంతే కదా, రాజులు అంతే కదా, వెనక్కి తిరగకూడదు, చెప్పిన పని చేయాలి.
మాటిస్తే మాటని వాళ్ళు నెరవేర్చాలి. కాబట్టి ఆయన ఏం చేయలేక సరే అని బండ్రోడ్డుని పిలిచి చెరలో ఉన్నటువంటి యోహాను తలని కట్ చేసి చేతించి తీసుకురమ్మని ఆదేశించారు. వాళ్ళు వెళ్ళారు, ఆ యోహాను తలని చంపేసి తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు వాళ్ళ చేతికి ఇస్తే కన్ను తీసుకొని చూడండి ఎంత భయంకరం కదా. అంత బాప్తిజం ఇచ్చేటువంటి మంచి వ్యక్తిని తల నాకు కట్ చేసి, అంటే ఈ ఇద్దరు ఆడపిల్లలు అంటే తల్లి కుమార్తె కూడా చాలా భయంకరమైన పరిస్థితి ఎదురైపోయారు. ఇలా వాళ్ళ ఎంతో మంది చనిపోయారు. ఈ హేరోదియా వల్ల ఆ బాప్తిజం ఇచ్చే యోహాను కూడా చనిపోయేవారు. తర్వాత అంటే ఇది దైవ బోధన చూసివేసింది. దేవుడు చెప్పిన మాట దాన్ని లెక్క చేయలేదు కదా. ఖచ్చితంగా గడ్డింపులను ఆమె లెక్క చేయకుండా జీవించినారు. అంటే మీరంతా మీ బోధంతా మీ మాటలు ఎందుకు వినాలి అంటే ఆమెకున్నటువంటి గర్వం, ఆమెకున్నటువంటి అహంకారం. ఎందుకంటే రాజు దగ్గర ఉంది కదా, ఏ రోజు దగ్గర ఉంది కాబట్టి ఆమె చాలా గర్వపడుతుంది. గడ్డింపుని అసహించుకుంది. గడ్డింపుని మనం అసహించుకోకూడదు కదా. గడ్డింపుని మనము ప్రేమించాలి. ఎవరైనా గడ్డించాలనుకోండి, పెద్దలు గడ్డిస్తే ఏం చేయాలి? వాళ్ళ మీద పగ పెట్టుకోకూడదు. మంచి కోసమే వాళ్ళు గడ్డించాలని మనం దాన్ని తీసుకోవాలి. అది పెద్ద అయిన తర్వాత మీకు అది మనకి ప్రతిఫలం వస్తుంది. అంటే ఆ రోజు మేము ఈ గద్దింపుని విన్నాం కదా, అలాగ ఖండించారు, గద్దించారు కాబట్టి మేము ఈరోజు ఈ విధంగా ఉండగలిగాము అని తెలుసుకుంటారు. కాబట్టి ఎవరైనా గద్దించినప్పుడు దాన్ని బాధగా తీసుకోకూడదు. గద్దించినప్పుడు దాని మీద పగని మనము పెంచుకోకూడదు అన్నమాట. కాబట్టి ఈమె పగ పెంచుకుంది, ఖచ్చితంగా ఆయన్ని చంపాలని చూస్తుంది. ఒకరోజు వచ్చేటప్పుడు ఈ జన్మదినం రోజు ఆయన్ని చంపించేస్తుంది. చాలా భయంకరమైన ఘోర కార్యము జరుగుతుంది. కాబట్టి మనము తగ్గింపులను మనం తీసుకోవాలా, మనము అలాగా వాళ్ళకి లోబడేటట్టుగా మనము ఉండాలి. ఇలాంటి పనికి మారినటువంటి పనులు మనం ఎప్పుడు కూడా చేయకూడదు. అంటే ఒకరి ద్వారా ఎంతో మంది చనిపోతున్నారు కాబట్టి హాని కలిగించే వాళ్ళగా మనము, అంటే మనకెందుకు చెప్తున్నారు, మనం అలాంటి వాళ్ళకి కాదు కదా అంటారు కదా. అంటే మనం అలాంటి వాళ్ళకి కాదు, మీరు అలాంటి వాళ్ళకి కాదు, అంటే నరహత్య చేసేవాళ్ళు కాదు. కానీ అలాంటి చిన్నదైనా కానీ మాట ద్వారా కూడా అది నరహత్య కదా. ఒక మాట మాట్లాడితే కూడా నరహత్య. అది వారిని బాధ పెట్టేటువంటి వాళ్ళగా మనము ఉండకూడదు. అంటే ఇతరులకి మనము హాని కలిగించే వాళ్ళుగా, ఏ విషయంలో కూడా హాని కలిగించే వాళ్ళుగా మనం ఉండకూడదని నేను జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి అటువంటి ఆ మనిషి వల్ల, ఆ యొక్క హేరోదియా కుమార్తె వల్ల ఆ యోహాను చనిపోవడం లేదు. తర్వాత మళ్ళీ ఆయన మా ఏలియా లాగా వచ్చారు. అంటే అవన్నీ చెప్పడం చాలా టైం అయిపోయింది, 12:30 అయిపోయింది కదా, నేను షార్ట్గా చెప్తున్నాను. ఆయన మళ్ళీ ఏలియాగా వచ్చారు. అంటే అది మలాఖీ గ్రంథంలో రాయబడింది. మలాఖీ గ్రంథంలో రాయబడింది. ఆయన ఏలియాగా వచ్చాడు. ఆయన అనేక పిల్లలు తరచు, తండ్రుల హృదయాలు పిల్లలు తరచు అవినయ విద్యమంతులు అది తిట్టేవాడు అనమాట. అంటే తండ్రుల హృదయం పిల్లలు తరచు, పిల్లల హృదయాలు తండ్రులు తరచు తిట్టేవాడని అక్కడ రాయబడింది. అంటే లోకాసు వార్త 1:15 రాయబడింది. తర్వాత మలాఖీ గ్రంథంలో కూడా మలాఖీ 4వ అధ్యాయం 5-6 వచనంలో కూడా అతని గురించి రాయబడింది. కాబట్టి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుటారు. కాబట్టి ఇటువంటి స్థితిలో మనం దిగజారకూడదు. అంటే ఇలాంటి హాని కలిగించే వారిగా మనం ఉండకూడదని జ్ఞాపకము చేస్తున్నాడు. 3వ వ్యక్తి ఉపపత్తి వలన నరహత్య జరిగింది. ఈ ఉపపత్తి ఎక్కడుందంటే న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. న్యాయాధిపతులు 19వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. ఇశ్రాయేలీయులు రాజులేని దినములలో లేవీయుడైనటువంటి ఒకడు ఎఫ్రాయిము మన్యములో ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బేత్లెహేము నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతన్ని విడిచి ఒకరితో వ్యభిచరించి యూదా బేత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను. ఇక్కడ యూదా బేత్లెహేములో నుండి ఒక స్త్రీని తెచ్చుకున్నాడంట. ఎవరు అతను? లేవీయుడు ఒకడు. ఎఫ్రాయిము మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుతున్నాడు. అతడు యూదా బేత్లెహేము అంటే ఏంటి? అది స్తుతి. యూదా అంటే స్తుతి, బేత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, సమృద్ధిగా ప్రదేశము.
సమృద్ధి కలిగిన ప్రదేశంలో నుండి ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు. ఆ అమ్మాయి ఎవరు అంటే అతనికి ఉపపత్ని అంటారు. ఉపపత్ని అంటే తెలుసు కదా మీకు, అంటే భార్య ఉండగా ఇంకొక ఆమెను తెచ్చుకుంటే ఉపపత్ని అంటారు. ఆ ఉపపత్ని తెచ్చుకున్న తర్వాత ఏమైందంటే ఆమె తీసుకొచ్చిన తర్వాత ఆమె ఏం చేస్తుంది, ఈయన వదిలిపెట్టేసి ఆమెను తెచ్చుకున్నాడు కదా, ఈయన వదిలిపెట్టి మళ్ళీ వేరే అతనితో వెళ్ళిపోయింది. వేరే అతనితో వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళింది, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. తండ్రి దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోయింది. అంటే మళ్ళీ యుగా పెట్టడానికి వెళ్ళిపోయి తండ్రి దగ్గర నివసించింది. ఎక్కడ ఎన్ని నెలలు ఉంది అక్కడ, 4 నెలలు ఉందంట. ఈ 4 నెలలు ఉన్న తర్వాత అతను ఏం చేశాడంటే మళ్ళీ ఆమెను తెచ్చుకోవడానికి వెళ్ళాడు. ఎవరు, దేవి. మళ్ళీ ఆమె రావాలంట. మొదలే మనిషి కాదు, మళ్ళీ వేరే భర్త వెళ్ళిపోయింది. మళ్ళీ ఆమెను తెచ్చుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సంతోషపడిపోయాడు వాళ్ళ మామగారు, అంటే ఆ అమ్మాయి భర్త. తండ్రి సంతోషపడ్డాడు, ఈ భర్త వచ్చాడు, ఈ అమ్మాయి భర్త వచ్చాడు కదా, అల్లుడు వచ్చాడు. అది సంతోషపడిపోయి ఏం చేశాడు, అయ్యా ఇక్కడ ఇంకా ఉండు అంటున్నాడు. ఆయన బయలుదేరుతుంటే ఉండయ్యా ఇంకా ఈ రోజు కూడా మంచిగా భోజనం చేసుకొని ఈ రాత్రి కూడా ఇక్కడ బస్సు చేయని ఉంటున్నాడు. అట్లా చూడండి అక్కడ ఆ చిన్నదాని తండ్రి అతని మామ వెళ్ళనీయనందున అతడు 3 దినములు అతని యొద్ద నుండెను కనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి. తర్వాత 4వ నాడు, అంటే 3 దినాలు అక్కడ ఉన్నాడు కదా, 4వ నాడు వాడు వేకువన వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగింది. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెము ఆహారము పుచ్చుకొని తెప్పరిల్లిన తరువాత నీ త్రోవకు వెళ్ళవచ్చునని అతని అల్లుడిని అనగా వారిద్దరూ కూర్చుండి అన్నపానములు పుచ్చుకొని తరువాత ఆ చిన్నది తండ్రి దయచేసి ఈ రాత్రి అంతయు ఉండి సంతోషపడుము, నీ హృదయము సంతోషపరుచుకొనుము అని మనుషునితో చెప్పి అతడు వెళ్ళటకు లేచినప్పుడు అతని మామ బలవంతం చేయగా అతడు ఆ రాత్రి అక్కడ నుండెను. 5వ దినమున అతను మళ్ళీ వెళ్ళాలని బయలుదేరితే ఆ చిన్నవాడి తండ్రి ఏమన్నాడు, నీవు నీ ప్రాణాలను బలపరుచుకోవడం చెప్పిన పొద్దుగాలి వరకు తడవ చేసి ఇద్దరు కూడి భోజనం చేసి మళ్ళీ ఆ మనిషి తాను అతని ఉత్పత్తి అతని దాసును లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి అతని మామ, ఇదిగో ప్రొద్దు ముంగుటకు సమీపమాయను, నువ్వు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండవు, ఇదిగో ప్రొద్దు ముంగుతున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపును, రేపు నీ ప్రారంభకు వెళ్ళటకు నీవు లేకుండా లేచి నీ ప్రభావం పోవచ్చునని మళ్ళీ అతనితో బలవంతం చేస్తా ఉన్నాడు. ఎవరు, మామగారు. ఉండమంటున్నాడు పాపం ఆయన, ఉండయ్యా అని పడుతున్నాడు. అలా ఉంటున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు, వెళ్ళాలనుకుంటున్నాడు, మళ్ళీ ఉంటున్నాడు. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు తర్వాత అతను ఏం చేశాడంటే ఉపపత్తిని తీసుకొని బయలుదేరాడు. ఉపపత్నియు అతనితో కూడా వెళ్ళాడు. 2 గాడిదలు తీసుకొని వెళ్ళాడు. చూడండి అక్కడ అతడు అక్కడ రాత్రి గడపన వాళ్ళ లేచి వెళ్ళి విభూషణ ఎరుసేపుడికి వచ్చాడు. అప్పుడు సీలు కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉంది. వారి విభూషణకు సమీపించినప్పుడు రొద్దు చాలా వారిని కనుక అతని దాసుడు, మనము యెబూసీయుల ఈ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయగలరని తన యజమానుడితో చెప్పగా అతని యజమానుడు ఇశ్రాయేలీయులు కాని అన్యుల పట్టణము ప్రవేశించదు గిబియా వరకు ప్రయాణము చేయమని. అట్లాగా వాళ్ళు అక్కడ ప్రయాణం చేసి వచ్చినప్పుడు అక్కడ ఏమైందంటే ఇంకొక స్థలానికి వెళ్ళాడు. ఈ స్థలంలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే కానీ రామోలోనే కానీ రాత్రి బస చేయగలరు. అప్పుడు వారు సాగి వెళుతుండగా బెన్యామీనీయుల గిబియా దగ్గర ఉన్నప్పుడు పొద్దుపోయింది పాడు. ఇలా ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నాడు. చీడ పడిపోయిన తర్వాత ఏమైందంటే కావున అక్కడికి చేరరాదు. అతను చేరి ఆ ఊరి సొంత వీధిలో ఉన్నాడు. బస చేయుటకు ఎవడనో వారిని తన ఇంటికి పిలవలేదంట. పొద్దుపోయింది కదా, ఎవరు పిలుచుకోవాలి. ఆ తోటి మనుషులు బెన్యామీనులు సాయంకాలం వల్ల ఒక ముసలివాడు పొలంలో తన పని నుండి వచ్చి అతను ఎఫ్రాయిమీయుల నది ప్రదేశం నుండి వచ్చి గిబియాలో నివసించున్నాడు. అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణిస్తున్న ఆ మనుషులను చూసి, మీరెక్కడికి వెళుతున్నావు, మీరెక్కడి నుండి వచ్చి తెలియాలండి. అందుకు అతను, మేము యూదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిమీయుల మన్యము అవతలకు వెళుతున్నాము, నేను అక్కడి వాడను, నేను యూదా బెత్లెహేము
బెత్లెహేమునకు పోయింది. అప్పుడు యెహోవా మందిరంలోకి వెళుతున్నాను, ఎవడనో తన ఇంట నన్ను చేర్చుకోలేదు అని చెప్పాడు. అయితే ఇతను ఏం చెప్పాడంటే, మా ఇంటికి వచ్చి మా ఇంట్లో మీకు అన్నిటికీ కూడా గడ్డి, మీ గాడిదలు కూడా మా దగ్గర గడ్డి ఉంది, మా దగ్గర భోజనం ఉంది, మా ఇంట్లోకి వచ్చి మీరు పడుకోండి, ప్యాక్ తెచ్చుకోవడానికి అతను తీసుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ పడుకున్నారు. పడుకున్న తర్వాత ఆ ఊరిలో పోకిరి వాళ్ళు వచ్చారు. మెట్టుకో వీధిలో రాత్రి పడకకూడదని చెప్పి తన ఇంటి అతను చేర్చుకొని వారి గాడిదల కొడుకు మేత సిద్ధపరిచి, అప్పుడు వారు కాళ్ళు కడుక్కొని అన్నపానములు తెచ్చుకున్నారు. వారు సంతోషించుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరిలో ఆ ఇల్లు చుట్టుకొని కనుక కొద్ది, మీ ఇంటికి వచ్చిన మనుషులకేమో ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానులైన ముసలి వాళ్ళతో, మీ ఇంటికి వచ్చారు కదా వాళ్ళని బయటకు తీసుకురండి అంటున్నారు. ఎవరు వాళ్ళు? పోకిరి వాళ్ళు. పోకిరి వాళ్ళు వచ్చి పిలుస్తారు. అంటే అతను అంటున్నాడు, సహోదరులారా అది చూడదు, అంటే దుష్కార్యము చేయకూడదు, ఈ మనుషుడు నా ఇంటికి వచ్చారు కనుక మీరు ఈ వెరీ పని చేయబాకండి. ఇదిగో కన్నికైన నా కుమార్తె ఉంది, ఆ మనుషులు యువతిలు ఉన్నారు, నేను వారిని బయటకు తీసుకొని వచ్చినాను, మీరు వారిని నీచపరిచి మీ ఇష్ట ప్రకారముగా వారిని వెలిగించవచ్చునని, కానీ ఈ మనుషులు ఎలా ఈ వెరీ పని చేయకూడదని వారి ముసలి వాడు వాళ్ళకి చెప్పాడు. చెప్తే వాళ్ళు వెళ్ళ అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయింది. కనుక ఆ మనుషులు బయట ఉన్న వారి యుద్ధకు తన ఉపపత్తిని తీసుకుని పోగా వాళ్ళు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతా ఆమెను తెలుపుతుందని. తెల్లవారగా ఆ వారు ఆమెను విడిచి వెళ్ళిపోయారు. చాలా మంది పోకిరాలు వచ్చేసారు, ఆ అమ్మాయిని పాడు చేస్తారు. అప్పుడు ఏమైందంటే ప్రాతः కాలమున ఆ స్త్రీ వచ్చి వెనుక వచ్చే వరకు తన యజమానుడున్న మనుషులు ఇంటి ద్వారమున పడింది. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెళ్ళేటప్పుడు బయలుదేరగా అతని ఉపత్తి అయిన స్త్రీ ఇంటి ద్వారమున పడి చేతుల గర్భం మీద చాపి ఉండను. రాగా పడిపోయిందన్న గుమ్మం దగ్గర. అప్పుడు అతను ఏం చేశాడంటే లేపు వెళదామని లేపుతున్నాడు. చేస్తే ఆమె ప్రత్యుత్తరము జవాబు చెప్పడంలా. జవాబు చెప్పకపోతే అప్పుడు ఏం చేశాడు అతను? చోటికి ప్రయాణం చేయసాగాడు. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్తిని తీసుకొని ఆమెను ఆమె కీళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలు దిక్కులన్నింటికీ ఆ మొక్కలను పంపాను. అప్పుడు దాన్ని చూసిన వారందరూ ఇశ్రాయేలు ఐగుప్తీయుల నుండి వచ్చిన దినమును మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటైనను వినబడుటైనను లేదు. మీరు ఇది మన మనస్సు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని కూర్చి మాట్లాడ ఒకరితోనొకడు చెప్పుకొని. చూడండి అతను ఏం చేశాడంటే ఇంకా ఈయన తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళాడు. గాడిని తీసుకొని ఆ సొక్కపైన మనుషులు తీసుకోపోయి ఏం చేశాడు? 12 మొక్కలు కోసాడు. ఆ రోజుల్లోనే 12 మొక్కలు కోసాడు. ఇప్పుడు గొప్ప కాదు కదా. ఇప్పుడు తల్లి కూతురు తల్లిని కోసిందండి కదా ఈ మొక్కలు. విన్నారా? చూశారు కదా మీరు? 35 మొక్కలు కోసింది కదా తల్లికి. తర్వాత చాలా మంది మొక్కలు కోసేస్తున్నారు. భార్యను తీసుకెళ్ళి, భార్యను కాదు వాళ్ళు ఎవరో తెలీదు నాకు కూడా, వాళ్ళని చాలా మొక్కలు చేస్తున్నారు కదా. 12 మొక్కలని, 26 మొక్కలని, 35 మొక్కలని. ఈరోజు కొత్త ఏం కాదు. అందుకని సొలొమోను మహారాజు ఏమంటాడు? ప్రసంగి గ్రంథంలో మునుకుండేనే ఇప్పుడు జరుగుతుంది. అంటే ఆ రోజుల్లో ఉన్నదే ఇప్పుడు కూడా ఇది కొత్త కాదు. కాబట్టి 12 మొక్కలు కోసాడు. 12 మొక్కల కోసం ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రాంతానికి 12 మొక్కలు ఇచ్చేసాడు. అంటే చేతులు ఒక పక్క, కాళ్ళు ఒక పక్క, మొండెం ఒక పక్క, తల ఒక పక్క, 12 మొక్కల్ని 12 భాగాలకి ఇసిరేసాడు. తీసుకెళ్ళి సన్మానం చేయాలి, కూర్చిపెట్టాలి. ఈ 12 మొక్కలు వెళ్ళిపోయింది. ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క మొక్క పడిపోయింది. ఒక్కొక్క మొక్క పడిపోతే వాళ్ళందరూ చూశారు, ఏంటిది? కాలు వచ్చేసింది, చెయ్యి వచ్చేసింది, తల వచ్చేసింది, మొండెం వచ్చేసింది, ఏంటిది? ఎవరు చేశారు ఈ పని? ఒకరొకరు చెప్పుకున్నారు. ఒక్కొక్కరు చెప్పుకుంటే ఏమైంది? పలాని లేబీలు ఈ పని చేశాడు. ఇప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారు ఇలాంటి పని ఎప్పుడు కూడా జరగలేదు ఇక్కడ, ఇలాంటి దుష్కర్మ కార్యం ఎప్పుడు కూడా జరగలేదు, ఎందుకు ఇలా చేశాడు అని వాళ్ళు మాట్లాడుకొని దానికి ఒక సొల్యూషన్ వచ్చేస్తారు. ఏమంటే పోయి మనం కూడా యుద్ధం చేద్దామని వాళ్ళు మాట్లాడుకొని యుద్ధం చేస్తారు. ఒకరి మీద ఒకరు పడుతున్నారు. చూడండి ఒకసారి మనంతా చదవకూడదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది చచ్చిపోయారు చూద్దాం ఒకసారి. 20వ అధ్యాయము 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. 20వ అధ్యాయము 4 నుంచి చదవండమ్మా. చంపబడిన
ఉండగా బెన్యామీయుల గిబియాలో రాత్రి బస చేయుటకై నేను నా ఉపపత్ని వచ్చి ఉండగా గిబియా వారు నా మీద చేసి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకుని నన్ను చంపగలిగి నా ఉపపత్నిని బలవంతం చేయగా ఆమె చనిపోయాను. వారు ఇశ్రాయేలీయులలో దుష్కార్యములు ఎదుటన్ని చేశారని నేను తెలుసుకుని నా ఉపపత్నిని పట్టుకుని ఆమె ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల స్వాస్థ్యం చేసినప్పటికీ ఆ ముక్కలను పంపుతుంది. చాలు. ఇది ఎట్లా జరిగిందంటే చెప్పేశాడు, ఉండకుండా చెప్పాడు. ఇలాగ నా ఉపపత్తిని ఇలాగ చేశారు, అందుకని నేనేం చేశాను, ముక్కలు చేసి ఇంకా ప్రాంతానికి పంపించేశానని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు మాట్లాడుకొని ఇంకా యుద్ధానికి బయలుదేరారు. ఎవరి వల్ల? ఒక్క స్త్రీ వల్ల. ఒక్క స్త్రీ ఎవరు? అది మంచి ప్రాంతాల నుంచి బయటకు వచ్చింది. ఇరాబెత్తలహేం నుంచి వచ్చినటువంటి స్త్రీ. ఆమె ఎలా ఉండాలి? ఇరాబెత్తలహేం నుంచి వచ్చిన స్త్రీ ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు లేవు, భయంకరమైన స్త్రీ. అంతేకాకుండా భర్త దగ్గరికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ వాడు తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ గందరగోళం అంతా కూడా జరిగిపోయింది. కాబట్టి ఆమె యొక్క ముక్కలన్నీ చూసి వాడికి బాగా కోపం వచ్చేసింది, మండిపోయారు. ఇలా జరగకూడదు కదా, అదైతే ఒకరి మీద ఒకరు చదువుతున్నారు. ఎంతమంది వచ్చినారు చూద్దామండి. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తాం 21 వచ్చింది. 21 ఎంతమంది చనిపోయారు చూడండి. బెన్యామీయులు గిబియాలో నుండి బయటకు వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులలో 22,000 మందిని నేలకూర్చి చూసారా? బెన్యామీయులు గిబియాలో నుండి బయటకు వచ్చి ఇశ్రాయేలీయుల వాళ్ళని 22,000 మందిని చంపేశారు. ఎవరి వల్ల? ఒక్క అమ్మాయి, ఒక్క స్త్రీ వాళ్ళు 22,000 మంది. ఆ అమ్మాయి చచ్చే తెచ్చింది. ఇప్పుడు అమాయకులైన 22,000 మంది చచ్చిపోయారు. తర్వాత 25లో 20 వచ్చింది కదమ్మా. 25 వచ్చింది. గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలులో 18,000 మందిని నేలకూర్చి సంహరించి చూసారా ఇక్కడ ఎంతమంది చచ్చిపోయారు? మళ్ళీ 18,000 మంది చనిపోయారు. తర్వాత 21 వచ్చింది. బెన్యామీయులు వారిని ఎదుర్కొనటకు బయలుదేరి పట్టణంలో నుండి తొలగి వచ్చి మునుపటి వలనే ఇశ్రాయేలీయులలో గాయపరచబడిన వారిని ఇంచుమించు 10 మంది మనుషులను రాజమార్గంలో చంపి వచ్చి ఎంతమంది? 30 మంది. అక్కడ 22,000 మంది, తర్వాత 18,000 మంది, తర్వాత 30 మందిని చంపేస్తారు. తర్వాత 30 వచ్చారు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల చేత బెన్యామీనులను హతం చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులలో 25,003 మందిని మనుషులను చంపిరి. ఇక్కడికి వచ్చిన మళ్ళీ 25,000 మంది, మళ్ళీ 100 మంది చంపేశారు. తర్వాత 30 వచ్చింది. మాటలున్న వారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతను ఆ పట్టణంలోని వారిని అందరినీ హతం చేశారు. చూసారా? మాటనున్న వారు త్వరపడి గిబియాలో త్వరపడి కత్తివాతను ఆ పట్టణంలోని వారందరినీ ఇక్కడ మెజర్మెంట్స్ ఇవ్వాల, కౌంట్ ఇవ్వలేదు. ఇక్కడ అక్కడ ఎంతమంది అంటారు తెలియదు. తర్వాత 39 వచ్చింది. ఇశ్రాయేలీయులు యుద్ధం నుండి వెనుకకు తిరిగినప్పుడు బెన్యామీనీయులు మీరు మొదటి యుద్ధంలో అపజయం పొందినట్లు మన చేత ఓడిపోదురు కదా అని చంపనారంభించి ఇశ్రాయేలీయులు ఇంచుమించు 30 మంది మనుషులను హతం చేశారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన 30 మందిని మళ్ళా చంపారు. తర్వాత 40 వచ్చింది. అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలో ఉన్న రిమోను బండకు పారిపోగా వారు రాజమార్గంలో చెలరేగిన 5,000 మంది మనుషులను చేరదీసి గిదోము వరకు వారిని వెంటాడి తండ్రి వారిలో 2,000 మందిని చంపారు. చూసారా? 5,000 మందిని చీలగొట్టారంట. చీలగొట్టారంటే చీల్చారు. చీల్చేస్తూ ఉంటారా వాళ్ళు? బాగా చీల్చేశారు అనుకోండి, అది చచ్చిపోతారు. తర్వాత 2,000 మందిని మళ్ళీ చంపారంట. తర్వాత 48 వచ్చింది. మరియు ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల మీదకి తిరిగి వచ్చి పట్టణ నివాసాన్ని పశువులని దొరికిన సమస్తము కత్తిగా హతము చేసింది. విధియుగాక వారు తాము పట్టుకున్న పట్టణములన్నిటిని అగ్ని చేత కాల్చేశారు. చూసారా? ఇక్కడ లేని చిన్నలు ఏం చేశారు? వాళ్ళ ఊర్లోకి పోయి దోచుకున్నారు కదా. ఆ ప్రజలందరినీ చంపారు, పశువులను కూడా చంపేశారు, గుడిగాలను జగ్గొట్టారు. వాళ్ళంతా దోచుకొని వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ కూడా నాశనము లేని చిన్నలు చేసినట్లుగా వీళ్ళు కూడా చేశారు. చూడండి, ఇశ్రాయేలీయులు బెన్యామీనుల మీదకి తిరిగి వచ్చి పట్టణ నివాసులనేది, పశువులనేది, దొరికిన సమస్తమును కత్తివాత హతం. అంటే ఏ జంతువు కనపడితే దాన్ని కూడా చంపేశారు. ఎవరు కనపడితే వాళ్ళని చంపేశారు. తాము పట్టుకున్న పట్టణములన్నింటినీ కూడా వాళ్ళు ఏదైతే పట్టణాలు ప్రదర్శించారో అవన్నీ కూడా కాల్ చేశారు.
అగ్నితోటి కాల్చారు. ఎంత ఎంత భయంకరమైన పరిస్థితి వాళ్ళు దిగజారిపోయినారు. అంటే ఒక్క స్త్రీ వాళ్ళు వీళ్ళందరూ లెక్క పెడితే ఎంతమంది వచ్చారంటే 72,160 అంత వచ్చారు. ఎన్ని వేల మంది అయిపోయారు సార్. ఒక్క అమ్మాయి ఏంటి ఇంతమందిని చంపడం అంటే అమ్మాయి చంపలేదు, ఆ అమ్మాయి వల్ల దీనా చంపలేదు, దీనా వల్ల అంతమంది చంపలేదు. ఇంత భయంకరమైన పరిస్థితి అంటే ఒక స్త్రీ వల్ల నరహత్య గావించబడ్డారు. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం అన్నమాట. ఇలాంటివి మనకి జరగకూడదు, కానీ ఇలాంటి వాటిలో మనం హాని కలిగించే వారిగా ఉండకూడదని దేవుని మందిరంలో జ్ఞాపకం చేస్తున్నాం. ఇప్పుడు నరహత్య జరగకుండా ఒక స్త్రీ చేసింది, నరహత్య జరగకుండా ఒక స్త్రీ చేసింది చెప్పగలరా? నరహత్య జరగకుండా ఒక స్త్రీ చేసింది అంటారా? ఇస్తే కూడా ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఎవరు కూడా తమ వాళ్ళందరూ కూడా బ్రతికారు. ఇక్కడ ఒక స్త్రీ గురించి మనం చెప్తున్నాం. అబీగైల్ సుబుద్ధి కలిగినటువంటి భార్య. ఈ అబీగైల్ అంటే అర్థం ఏంటంటే సంతోషము, ఆనందానికి ఆమె కారకురాలుగా ఉంది. అబీగైల్ అంటే సంతోషము లేకపోతే ఆనందము అని